అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 29వ అధ్యాయం. విశేషమైనటువంటి యొక్క మాఘమాసంలో పురాణాలు మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ఈరోజు 29వ అధ్యాయం అనేది మనం చెప్పుకునే ముందు మనం ప్రత్యేకంగా దైవ ప్రార్థనతోటి మనం ప్రారంభం చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేతు. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాతాపితృ సమం దైవం నదైవం పితృమర్చయేతు. సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. మాతాపితృభ్యో నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. 29వ అధ్యాయంలో ఒకప్పుడు కుత్సుడు అనేటువంటి బ్రాహ్మణుడు కర్దమముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు చాలా తెలివైనవాడు, విద్యావంతుడై దేశాటన చేయాలని తల్లిదండ్రుల అనుమతి పొంది బయలుదేరాడు. మాఘమాసం ప్రారంభం కాగానే అతడు కావేరీ నది ఒడ్డుకు చేరుకున్నాడు. మాఘమాసం పాటు కావేరీ నదిలో స్నానం చేయాలని నిశ్చయించుకున్నాడు. 3 సంవత్సరాలు కావేరీ నదిలో స్నానం చేస్తూ శ్రీ మహావిష్ణువును ధ్యానించసాగాడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. మృగశృంగుడు అనేటువంటి వాడు కుత్సుని కుమారుడు. శ్రీహరిని చూసి ఆనందంతో స్తుతించాడు. శ్రీహరి అతని తపస్సుకు స్తుతులకు మెచ్చి వరం కోరమని ఆదేశించాడు. మృగశృంగుడు శ్రీహరిని తన దర్శనం కలిగినందుకు కృతజ్ఞతలు తెలిపి తనకు కోరికలు లేవని, అయితే ఈ ప్రదేశంలో భక్తులకు దర్శనం ఇవ్వాలని కోరాడు. శ్రీహరి అతని కోరికను మన్నించి అంతర్ధానమయ్యాడు. కొంతకాలం తర్వాత మృగశృంగుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. అతను కూడా సుశీల అనే యువతిని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. ఒకరోజు సుశీల తన 2 స్నేహితులతో కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. అప్పుడు ఒక మదించిన ఏనుగు వారిని తరిమింది. భయంతో పారిపోతూ ఒక గట్టు లేని నూతిలో పడి మరణించారు. మృగశృంగుడు ఈ విషయం తెలిసి చాలా దుఃఖించాడు. చనిపోయినటువంటి ముగ్గురిని బ్రతికించాలి అని నిశ్చయించుకున్నాడు. వారి తల్లిదండ్రులకు వారి శరీరాలను రక్షించమని చెప్పి నదిలో స్నానం చేసి ధ్యానం చేయసాగాడు. మదించినటువంటి ఏనుగు అతని దగ్గరకు వచ్చి అతనిని చూస్తూ కొంతసేపు నిలబడింది. తరువాత అతని ముందు తల వంచి తన తొండంతో అతనిని ఎక్కించుకుంది. మృగశృంగుడు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ దానిపై నీటిని జల్లి 2 చేతులతో దానిని స్పృశించాడు. వెంటనే ఆ ఏనుగు తన రూపాన్ని విడిచి దివ్య రూపంలో ప్రత్యక్షమైంది. శాప విమోచనం కలిగింది. ఆ యొక్క శాప విమోచనం కలిగినందుకు మృగశృంగుడికి కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం మృగశృంగుడు తన ధ్యానంతో సుశీల మరియు ఆమె స్నేహితులను బ్రతికించాడు. తర్వాత రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మాఘపురాణంలో మృగశృంగుని యొక్క కథన అనేది మనం విన్నాం కదా. మరియు వచ్చేటువంటి యొక్క కథలో ఆ యొక్క విశేషం ఏమిటి, మాఘమాసం యొక్క విశేషం ఏమిటి పరిపూర్ణంగా మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు.